భావితరానికి చెందిన విద్యార్థినులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని విజయవాడకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త దర్శి అపర్ణ చౌదరి పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని సిఆర్రెడ్డి కళాశాలలో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే సందర్భంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థినులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అపర్ణ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని తెలిపారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు తమకిష్టమైన రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పారిశ్రామికంగా రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ విధంగా మహిళా చైతన్యంగా వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిఆర్రెడ్డి కళాశాల కరెస్పాండెంట్ కె శ్రీనివాసరావు, పీజీ కళాశాలకు చెందిన విఆర్ఎస్ బాబు, పలువురు మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉమెన్ స్టూడెంట్స్కి వారు లెక్చర్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏమిటంటే ఉమెన్ నెక్స్ట్ పీజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్గా ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్ అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అలవెన్సెస్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఏ విధంగా రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయి అనే అంశం మీద క్లుప్తంగా మా విద్యార్థులకు తెలియజేశారు. అలాగే రాబోయే రోజుల్లో మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి అనేక ఫిస్కల్ పాలసీస్, సబ్సిడీస్ కూడా త్వరలోనే వస్తాయి. అలాగే డిస్టిక్ వైజ్గా కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ని, ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయడం కూడా మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటున్నారని మేడం గారు ఈ విధంగా తెలియజేశారండి. అలాగే ముఖ్యంగా మా కళాశాల యాజమాన్యం సహకారంతో మరి ముల్లపూడి అత్యంత ప్రసాద్ గారు అండ్ జేఆర్‌డి టాటా అంటే సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బర్త్డే సెలబ్రేషన్తో పాటు ఈ రోజున ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెన్ మరియు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే కూడా మేము కళాశాలలో సెలబ్రేషన్స్ని ఏర్పాటు చేసుకున్నామండి. మరి ఈ చక్కటి అవకాశాన్ని మా యాజమాన్యం వారు మాకు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఇస్తారు, ఫ్రీగా ఇస్తారా? అప్పట్లో డబ్బులు తీసుకునేవాళ్ళు కదా, ఫ్రీగానే ఇవ్వాల్సి వచ్చేది, ఇచ్చేవాళ్ళు. ఊరుకుంటారు ఎదురింటి వాళ్ళు తీసుకొని? ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లో పండిన కూరగాయలు, వాళ్ళ ఇంట్లో పండిన ఇంకేవో, లేదా వాళ్ళు ఏదో ఏమంటారు దాన్ని అప్పచ్చిలు అలాంటివి చేసుకుంటే అవి పంపిస్తారు కదా మన ఇంటికి. మనకి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తాము. మన ఆవులు